ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని గురించి మనం మొదటి భాగాన్ని మాట్లాడుకున్నాం గత వారంలో. అపోస్తలుల కార్యములు అనే ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత, అలానే ఈ పుస్తకాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, దానితో పాటు మొదటి అధ్యాయంలో మొదటి భాగంగా కొన్ని విషయాలను కూడా గత వారం మనం నేర్చుకున్నాము. ఈరోజు మిగిలిన భాగాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకున్నటువంటి 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలలో ఏ ఒక్క సువార్త మిస్ అయినా యేసుక్రీస్తుని గురించి చాలా సంగతుల వరకు మనం తెలుసుకోవచ్చు. నేను చెప్పేది కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. 4 సువార్తలలో ఏ ఒక్క సువార్త మిస్ అయినా పెద్దగా నష్టం లేదు అని అంటాను. ఎందుకంటే ఒక సువార్తలో కొన్ని విషయాలు మనం పోగొట్టుకున్నా మిగిలిన సంగతులు మిగతా 3 సువార్తికులు వ్రాసినటువంటి సువార్తలలో మళ్ళా మనకు రిపీట్ అవుతుంటాయి. ఆ 3 సువార్తలను బట్టి యేసుక్రీస్తు జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే 21 పత్రికలు ఉన్నాయి కృత నిబంధనలో. ఉన్న 21 పత్రికలలో ఏ ఒక్క పత్రిక ఒకవేళ లేకున్నా, ఏ ఒక్క పత్రికను మనం మిస్ అయినా వచ్చేటువంటి నష్టం కూడా పెద్ద ఎక్కువగా లేదు. అవి మిస్ అవ్వాలని కాదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించండి. 4 సువార్తలలో ఏ ఒక్క సువార్త లేకపోయినా యేసుక్రీస్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది మిగిలిన 3 సువార్తల ద్వారా. 21 పత్రికలలో ఏ ఒక్క పత్రిక మిస్ అయినా కానీ మనకు వచ్చేటువంటి నష్టం పెద్దగా మనకు ఉండదు. కానీ అపోస్తల కార్యముల గ్రంథము అనేది ఒకే ఒక పుస్తకం, చరిత్రకు సంబంధించి. ఈ ఒక్క పుస్తకాన్ని మనం మిస్ చేసుకుంటే, ఈ ఒక్క పుస్తకాన్ని మనం పోగొట్టుకుంటే అసలు సువార్తలకు ఈ పత్రికలకు మధ్య ఉన్న సంబంధమే మనకు అర్థం కాదు. అందుకే ఈ సువార్తలకు, ఈ పత్రికలకు ఈ అపోస్తల కార్యములు అనేది ఏదైతే ఉందో ఇది ఒక బ్రిడ్జి లాంటిది, ఇది ఒక వారధి లాంటిది, ఒక వంతెన లాంటిది అని మీకు చెప్పాను. అంటే సువార్తల తర్వాత మనం పత్రికలలోనికి వెళ్ళటానికి మనకు సహాయపడేది. మీకు అర్థమైందా? బ్రిడ్జి అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే బ్రిడ్జి అవసరం, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే వంతెన అవసరం మనకు. అలానే సువార్తలలో నుంచి మనం పత్రికలలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనకు సహాయపడే, మనకు అవసరమైనటువంటి పుస్తకం అపోస్తల కార్యములు. ఈ అపోస్తల కార్యముల పుస్తకం మనకు అర్థం కాకుండా, దీన్ని నేర్చుకోకుండా, దీన్ని చదువుకోకుండా నేను డైరెక్ట్గా పత్రికల్లోనికి వెళతాను అని అంటే వెళితే సుఖం లేదు అంటాను. అంటే వెళ్ళటం వలన నీకు పెద్దగా ఆత్మీయంగా కలిగేటువంటి మేలేమీ ఉండదు, ఎందుకంటే నాకు అర్థం కాదు. అందుకే తప్పనిసరి అపోస్తల కార్యముల గ్రంథం అనేది మనం తెలుసుకోవాలి. ప్రారంభ రోజుల్లో వ్రాయబడినటువంటి ప్రారంభ దినాలలో లూకా సువార్త, అపోస్తల కార్యములు ఇవి 2 కలిపి ఒకే పుస్తకంగా ఉండేవి. కారణం రచయిత కూడా ఒకరే, లూకా గారు. తను ఈ రెండింటినీ ఒక పుస్తకంగా ఉండటం, ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలకు, ఏ సంఘాలకు వెళ్ళినా కానీ మొదటి శతాబ్దంలో రెండింటిని కలిపి పంపించేవారట. కారణం ఏంటంటే, మనం అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు మొదటి గ్రంథంలో నేను వ్రాసితిని అని లూకా గారు ప్రస్తావించారు అపోస్తల కార్యం ప్రారంభంలో. అంటే నా మొదటి గ్రంథంలో థెయోఫిలా, నా మొదటి గ్రంథంలో నీకు రాశాను కదా అన్నప్పుడు ఆ మొదటి గ్రంథము, ఇది 2వ గ్రంథం, ఈ రెండింటిని కలిపి ఆ రోజు ఉన్నటువంటి సంఘాల మధ్యకు ఈ పత్రికలు వెళ్ళినట్టుగా, అంటే సువార్తను, అపోస్తల కార్యాలు వెళ్ళినట్టుగా చెప్తుంటారు. అదే సమయంలో అపోస్తల కార్యములు అనేటువంటి పేరు ఈ గ్రంథానికి ఉన్నప్పటికీ
ఇందులో అపోస్తుల పేర్లు మాత్రమే మనకు ప్రారంభంలో కనబడతాయి. అపోస్తుల పేర్లు మాత్రమే కనబడతాయి. అందరి కార్యాలు మాత్రం మనకి ఇందులో కనిపించవు. ప్రత్యేకంగా మనకు కనిపించేది పేతురు గారు కనబడతారు, యాకోబు గారు కనబడతారు, యోహాను గారు కనబడతారు, పౌలు గారు కనబడతారు. ఈ నలుగురు గురించిన విషయాలు మనకు ఎక్కువ కనబడతాయి. మీరు చూడండి, మీరు 2వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే చివరి వరకు కూడా పేతురు, యాకోబు, యోహాను, ఆ తర్వాత పౌలు గారు, ఈ నలుగురు అపోస్తలుల ప్రస్తావన, ఈ నలుగురు అపోస్తలుల పేర్లు తప్ప, వారి కార్యాలు తప్ప మిగిలిన వారి కార్యాలు మనకు కనిపించవు. వారి పేర్లు మాత్రం మనకు మొదటి అధ్యాయంలో కనబడతాయి. అలా అని మిగిలిన వారెవ్వరూ కూడా కార్యాలు చేయలేదు అని అనుకోవడానికి లేదు అని గత వారం మీకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. వారి కార్యాలు, వారి కార్యాలు ప్రస్తావించినంత మాత్రాన వారు ఏమీ చేయలేదనుకుంటే పొరపాటు. చరిత్రలో అందరూ అపోస్తలులు కూడా చాలా ప్రయాసపడ్డారు. అందరు అపోస్తలులు కూడా చంపబడిన వారి అనేది చరిత్ర చెప్తుంది. అందరు అపోస్తలులు. విచిత్రం ఏంటంటే యోహాను గారు మాత్రమే సహజ మరణం పొందాడు. కానీ యోహాను సువార్త రాసిన యోహాను 3 పత్రికలు రాసి ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను గారు యేసు ప్రేమించిన శిష్యుడు. ఈయన మాత్రమే సహజ మరణం పొందాడు. కానీ మిగిలిన అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. అందరూ చంపబడిన వారే. అందులో మనకు ఒక అపోస్తలుడు గురించి మాత్రమే కార్యాల్లో మనం చదువుకుంటాం. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? యాకోబు. మీరందరూ సరిగ్గా వింటున్నారో లేదో నాకు తెలియదు. రాత్రంతా ఏమైనా డ్యూటీలు చేసి వచ్చారేమో తెలియదు, లేదంటేనేమో ఉదయాన్నే బాగా చక్కగా ఏమైనా టిఫిన్ చేసి వచ్చారేమో తెలియదు. అంటే మత్తుగా ఉన్నట్టుగా ఉండకూడదు. నేను అడుగుతున్నప్పుడల్లా కాస్త మీరు నోరు తెరిచి స్పందిస్తే మీరంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారంటే నాకు అర్థమవుతుంది. రెగ్యులర్గా మీరు ఇవి వినాల్సిందే, మీరు తప్పనిసరిగా మీరు నేర్చుకోవాల్సిందే. బైబిల్ అంటే అపోస్తల కార్యములలో ఒక్క అపోస్తలుడి మరణాన్ని గురించి మాత్రమే చదువుకుంటాం హతసాక్షిగా. ఆయనే యాకోబు. ఎవరు యాకోబు? పురుషులు మాట్లాడిన చెప్పండి చూద్దాం. ఎవరో యాకోబు ఎవరో? పురుషులు మాట్లాడండి, అందరు నోరు తెరిచి మాట్లాడండి. అలా కూర్చుంటే ఎలా అవుతుంది? ఎవరు యాకోబు? ఎవరు? హతసాక్షి అని చెప్పాను కదా, చంపబడ్డాడని చెప్పాను కదా. ఎవరు ఆయన? అదే అపోస్తలుడని యాకోబే. నేనే చెప్పాను, అది మీరు చెప్పడం ఏముంది? ఎవరు అయినా ఇంకా ఆయన గురించి ఏమి లేదా? ఆయన గురించి ఎప్పుడు ఏం వెళ్ళలేదా? ఇది మొదటిసారిగా వింటున్నట్టుగా పెట్టారు ఎందుకు మొహాలు? జెబెదయి కుమారులలో ఒకడు అని చెప్పాను. యోహాను గారి సహోదరుడు అని కూడా మీరు విన్నారు. మరలా ఏం అడుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఒక మాట అడుగుతాను, అందరి దగ్గర అసలు బైబిల్స్ ఉన్నాయా? ఒక్కసారి మీ బైబిల్స్ అని పైకెత్తి చూపించండి చూద్దాం. పురుషులు అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయి. వెరీ గుడ్, గుర్తించండి. నోట్బుక్స్ ఎంతమంది తెచ్చుకున్నారు? ఒక నోట్బుక్స్ చూపించండి ఒకసారి. చక్కగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు? రాస్తున్నారా? ఊరికి తెచ్చుకున్నారా? ఎన్నో సందర్భాలలో విన్నటువంటి విషయాలే కదా అవి. ఓ పని చేయండి, ఇక్కడ నుంచి మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఉదయం లేచిన తర్వాత గత వారం ఏం చెప్పానో ఒక పాఠం, ఆ పాఠాన్ని ఒక్కసారి చదువుకొని చూసుకొని రండి. మరలా ఏమో తెలియదు కదా, ఎవరిని అడుగుతానో కూడా తెలియదు. తప్పనిసరిగా మీరు వచ్చేటప్పుడు లాస్ట్ వీక్ చెప్పినటువంటి ప్రసంగాన్ని మరలా ఒక్కసారి మీరు రివిజన్ చేసుకొని వస్తే మీకు ఇప్పుడు నేను చెప్పేది కొంచెం అర్థమవుతుంది. నేను లాస్ట్ వీక్ నేను ఎక్కడ ఆపేసానా అని నేను మరలా ఏం చేశాను, నేను మరలా లాస్ట్ వీక్ ఎక్కడ ఆపేసానా అని మరలా ఒక్కసారి చూసుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ ఎక్కడ ఆపేసానో అక్కడి నుంచి మరలా నేను ఆరంభిస్తేనే కదా మీకు అర్థమయ్యేది. లేదంటే మరలా లాస్ట్ వీక్ చెప్పింది అంతా చెప్పేశాను అనుకోండి, టైం అంతా కూడా దానికే మరలా వేస్ట్ అయిపోతుంది కదా. మరి మీరు కూడా చూసుకోవాలి కదా, ఒకసారి లాస్ట్ వీక్ ఏం చెప్పారో చూసుకుంటే నేను చెప్తున్న కంటిన్యూషన్ మీకు చక్కగా అర్థమవుతుంది. ఊరకనే అలా వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? యెహోవా మందిరమునకు పోవునప్పుడట ఏం చూసుకోవాలట? మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు లేదా ఆరాధనకు వచ్చేటప్పుడు, సంఘానికి వచ్చేటప్పుడు బైబిల్ ఉందా, నోట్బుక్ ఉందా, పెన్ను ఉందా, కానుకుందా,
అలానే లాస్ట్ వీక్ ఏం చెప్పారు అది ఒకసారి చూసుకుందాము అని ఈ ప్రిపరేషన్, ఈ సిద్ధపాటు లేకుండా ఏదో మొక్కుబడిగా వచ్చారనుకోండి, ఇక బయట ఉన్న వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏమవుతుంది చెప్పండి? మొక్కుబడిగా ఆరాధన చేయకూడదు కదా, హృదయపూర్వకంగా కదా రావాల్సింది ఆరాధనకు, హృదయపూర్వకంగా కదా దేవుణ్ణి ఆరాధించాలి. అంటే హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ సిద్ధపాటు అంతా కూడా ఉండాలి. ఇంకా నన్ను అడిగితే ముందు రోజు రాత్రికే మీరు సిద్ధం చేసుకోవాలి అన్నీ కూడా. ముందు రోజు రాత్రి వరకు పడుకోరు, 12 గంటల వరకు, 1 గంట వరకు, 2 గంటల వరకు ఆ సెల్ ముందు కూర్చొని ఏమంటే ఆ సెల్ ఫోన్లో చూసుకుంటూ, మా పిల్లలందరూ అంతే ఉంటారు, మా చుట్టూ ఉన్న వాళ్ళు పడుకోరు వాళ్ళు. ఉదయం పూట ఒక్కొక్కరిని లేపాలి, లేవనరా ఆదివారం రా, లేచి కొంచెం ఆ పని చేయండి ఈ పని చేయండి అంటే బ్రతిమలాడితే తప్ప లేవరు వాళ్ళు. ఎందుకంటే రాత్రి అంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం నైట్ డ్యూటీలు చేస్తుంటారు వాళ్ళు. ఒక్కొక్కటి నెలకు ₹1,00,000 జీతం సంపాదిస్తుంటారు వాళ్ళు. మరి మామూలు కాదు కదా వాళ్ళ ఉద్యోగాలు. ఒకసారి వచ్చేటప్పుడు పోయిన వారు ఏం చెప్పామో చూసుకొని వస్తే అది చాలా మంచిది. అది ఆ మాత్రం మీరు చేయకపోతే ఎలా హోంవర్క్? ఒక్క అపోస్తలుడి యొక్క హతసాక్షి గురించి మాత్రమే మనకు అపోస్తల కార్యాలు మనం చదువుకుంటున్నాం. ఆయన పేరేంటి? యాకోబు. ఎక్కడ రాయబడిందో ఆయన గురించి ఇక అంత లోపలికి వద్దులేండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఆయన గురించి మనం చదువుకుంటాం. ఎలా చంపబడ్డాడు, ఎలా చంపబడ్డాడని రాయబడింది అక్కడ. ఖడ్గముతో చంపబడ్డాడు, ఖడ్గంతో చంపబడ్డాడు, చావడానికి సిద్ధమయ్యాడు. యాకోబు చావడానికి సిద్ధపడిపోయాడు ఆయన దేవుని కోసం. ఆయనే కాదు, పేతురు గారు కూడా సిద్ధపడిపోయారు. కానీ పేతురు గారిని తప్పించాడు, యాకోబుని అప్పగించాడు దేవుడు. ఆయన చిత్తం అది. ఇప్పుడు అదేంటండి, పేతురు గారిని తప్పించేసినట్టుగానే యాకోబుని కూడా తప్పించవచ్చు కదా. నువ్వు మాట్లాడకూడదు అక్కడ, మనం ప్రశ్నించకూడదు. కొన్ని విషయాలలో దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో అవి మనం ఆలోచించలేము. మనది ఆ స్థాయి కాదు మనది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క ఆలోచనలను మనం ఎప్పుడూ కూడా ప్రశ్నించకూడదు. ఆ స్థాయి కాదు మంది. ఆయన చిత్తమునకు తలదించటమే తప్ప మనం ఆయన్ని తిరిగి మనం ప్రశ్నించే అంత గొప్ప వాళ్ళం మనం కాదు. ఏమో ఇంకొకటి కూడా, చావు ద్వారా దేవుడు ఆయన మహిమ తెచ్చుకోగలడు. అలానే చావును తప్పించి కూడా ఆయన మహిమ తెచ్చుకుంటాడు ఎలానైనా. యాకోబును చావుకు అప్పగించి యాకోబు ద్వారా మహిమ తెచ్చుకున్నాడు. పేతురును చావు నుంచి తప్పించుకుని దేవుడు, పేతురు గారి ద్వారా దేవుడు తన మహిమను అధికం చేసుకున్నట్టుగా మనకు చరిత్రలో మనకు కనబడుతుంది. అంటే బ్రతికిన వారి ద్వారాను, చచ్చిపోయిన ద్వారాను దేవుడు తన మహిమను ఆయన పొందుకున్న సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మనం ఎక్కడ కూడా దేవుడిని అనడానికి వీల్లేదు. ఆయన ఏం చేసినా న్యాయం చేస్తాడు. ఆయన ఏం చేసినా మనలాగా ఆవేశంతో ఆలోచన లేకుండా చేసేవాడు కాదు. దయచేసి దేవుడి విషయంలో ఒక మంచి అభిప్రాయం అనేది మనకు ఉండాలి. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ అండి, ఎన్నో సందర్భాలు కనబడుతుంటాయి. ఓకే, మనం అపోస్తల కార్యానికి వచ్చేద్దాం. మన పాఠ్యభాగం 1వ అధ్యాయంలో మనం ఉన్నాము. సరే, ఈ 1వ అధ్యాయంలో ఈ రోజుకు సాధ్యమైనంత వరకు త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఈ 1వ అధ్యాయాన్ని. ఈ అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో ప్రధానంగా ఇది లూకాసు వార్తకు కంటిన్యూషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. లూకాసు వార్త ఎక్కడ ఆగిపోయిందో అపోస్తల కార్యం అక్కడి నుంచే ఆరంభమైంది. ఓకేనా? లూకా ఎక్కడ ముగించాడో తన 2వ గ్రంథమైనటువంటి అపోస్తల కార్యం లూకా గారు మరల తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాడు ఆయన. ఎక్కడ జరుగుతుంది ఇదంతా కూడా? యెరూషలేములో. యెరూషలేములో ఎక్కడ జరుగుతుంది ఇదంతా కూడా? మనం గత వారం మాట్లాడుకున్నప్పుడు ఆ ఒలీవల కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరితో మాట్లాడుతూ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అది, సిచ్యువేషన్ అది. ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు కాంటెక్స్ట్ని బట్టి మనం బైబిల్ చదువుకోవాలి. కాంటెక్స్ట్ అంటే సందర్భం. సందర్భాన్ని మనం మనసులో పెట్టుకొని మనం ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలి అనేది అది బైబిల్ నేర్చుకునేవారు పాటించవలసినటువంటి ఒక నియమం. ఓకేనా? రైట్. ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, మీరు యెరూషలేములో ఉండండి, నా తండ్రి వలన వాగ్దానం చేయబడినది
మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మను. ఇదే పరిశుద్ధాత్మను గురించి, వారు పొందుకునే పరిశుద్ధాత్మను గురించి యేసుప్రభువే కాదు మత్తయ్య గారు మాట్లాడారు. మత్తయ్య గారు మాత్రమే కాదు, యోహాను గారు కూడా తన సువార్తలో మాట్లాడాడు. ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చేటువంటి యేసు ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఆయన ఇస్తాడు అనేది అది అపోస్తలకు సంబంధించినటువంటి ఒక వాగ్దానంగా మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ శిష్యులు సడన్గా రాజ్యం గురించి అడుగుతున్నారు అనేది మనం మాట్లాడుకున్నాం. రాజ్యం గురించి, రాజ్యం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఆయన వెంటనే ఆయన దానికి సమాధానం చెప్తూ వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, కాలంలో సమయములు తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకున్న మీ పని కాదు, అయినను అని దానికి సమాధానం కూడా చెప్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి రాబోతుంది అంటే ఎప్పుడయ్యా రాజ్యము అనంటే ఒక మాటగా ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి రాబోతుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు శక్తితో. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన రాజ్యము బలముతోనూ శక్తితోనూ రాబోతుంది, వచ్చేటువంటి ఆయన రాజ్యాన్ని చూచు వరకు మీలో కొందరు చనిపోరు అని మార్కు 9:1 మాట్లాడతాడు. అంటే ఆయన రాజ్యం ఎలా రాబోతుందనంటే బలముతోనూ శక్తితోనూ రాబోతుంది. మొత్తంగా పరిశుద్ధాత్మ రాకతో ఆయన రాజ్యం అనేది, ఆయన సంఘము అనేది భూమి మీద స్థాపించబడబోతుంది అన్నది ఈ మాటల్లో ఉన్న ఇంటెన్షన్. అందుకే మీరు చూడండి, యేసుప్రభు ప్రారంభ బోధలు మనం చదువుతున్నప్పుడు ఇదిగో పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అని మాట్లాడతాడు ఆయన. అంటే చాలా దగ్గరగా ఉంది. జస్ట్ ఇది 30 కదా ఆయన ప్రారంభించింది బోధ. ఎప్పుడు ప్రారంభించాడు యేసుప్రభు? 30వ ఏట బోధ ప్రారంభించాడు. సమీపముగా ఉందనంటే నేను 33లో చనిపోతాను, నేను చనిపోయిన 50 రోజులకే మీకు ఏం వచ్చేస్తుంది? రాజ్యం రాబోతుంది. అందుకే పరలోక రాజ్యము చాలా సమీపముగా ఉంది, దేవుని రాజ్యం చాలా సమీపముగా ఉంది అన్నాడు. ఆయన చెప్పింది భూ సంబంధమైన దావీదు లాంటి రాజ్యం కాదు. ఆయన చెప్పింది సౌలు లాంటి, సొలొమోను లాంటి రాజ్యం గురించి కాదు కదా, భౌతికమైన రాజ్యం కాదు. ఆయన అప్పటికి చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అది ఆత్మ రాకతో ఆరంభం అవుతుంది. అది పెంతెకోస్తు రోజున ఆరంభం కాబోతుంది. మన 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు మాట్లాడతాము. దీని గురించి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారితో కూడా మాట్లాడతారు. ముందుగానే చెప్తారు కదా, వాగ్దానం చేస్తాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతాను, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇస్తున్నాను? నీకే ఇస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రాజ్యానికి సంబంధించినటువంటి ముందుగానే ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు శిష్యులను. అయినా వారికి అర్థం కాలేదు అని మనకు అర్థమైంది. ఇక్కడ అర్థం కాలేదని ఎలా అండి మీరు చెప్పగలరు అంటే, మరలా అర్థమైతే మాకు రాజ్యం ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు వస్తుంది అనే, ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు ఇస్తావు అనేటువంటి ఆ మాట వాళ్ళు అడగరు. అంటే వీళ్ళు అప్పటి వరకు ఏంటంటే భౌతికమైన ఫిజికల్గానే ఆలోచిస్తున్నారు తప్ప స్పిరిచువల్గా ఆలోచించలేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సరే, ఓకే, అలా మనం చదువుతూ వెళ్ళామనుకోండి. కిందికి వెళ్ళేటప్పటికి ఏ వచ్చిన దగ్గర ఆగిపోయాం? పోయిన వారం మనం 8 వరకు చదువుకున్న, 8 వరకు ఆపేసామా? 8 వరకు అయిపోయింది అనుకుంటున్నాను నేను. 9 నుంచి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఈ మాటలని చెప్పిన తర్వాత మేఘం ఆయనను తీసుకుని వెళ్ళిపోయింది. విషయం ఏంటంటే ఆయన వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను అన్న మాట మనం చదువుతున్నప్పుడు యేసుప్రభుల వారు అదృశ్యమయ్యాడు. పాప శిష్యులు ఇంకా అప్పటికి ఎలా ఉన్నారు అని అంటే డైలమాలోనే ఉన్నారు వాళ్ళు. అంటే డైలమా అంటే మీనింగ్ ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే యేసుప్రభుల వారు 40 దినాలలో చాలా సందర్భాలలో ప్రత్యక్షం అవుతుంటాడు, అదృశ్యం అవుతుంటాడు. అదే కదా, చాలా సందర్భాలలో ప్రత్యక్షమై అవ్వటం, ఆశ్చర్యపోవటం, మరలా వాళ్ళు చూస్తున్నా కానీ అదృశ్యం అయిపోవటం. అంటే ప్రత్యక్షత, ఆ తర్వాత అదృశ్యం, దృశ్యము అదృశ్యం అవటం అని 40 దినాలలో చాలా మార్లు జరిగింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, అదృశ్యుడైపోయాడు. మరలా ఏంటంటే మరలా వస్తాడేమో, అలా వెళ్ళిపోయాడు కదా మరలా వస్తాడేమో అని అలానే ఆకాశం వైపు అలానే చూస్తూ ఉన్నారని రాయబడింది అక్కడ. ఆకాశం వైపు వారు అలానే తేరి చూచు, ఆ మాట చూడండి అక్కడ,
అంటే అలానే ఎందుకు చూస్తున్నారు? అలా వెళ్ళిపోయాడు కదా, మరల వస్తాడేమో అన్నట్లుగా అలానే చూస్తున్నారని మనం ఎలా చెప్పగలమంటే, ఇక రాడు ఆయన అని చెప్పడానికి ఇద్దరు దేవదూతలు అక్కడ మనకు ప్రత్యక్షం అవటం మనం చూస్తుంటాం. ఆ ఇద్దరు దేవదూతలు ఏమని చెప్తున్నారట తర్వాత మాటలో, గలిలయ మనుషులారా 11, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు, అది మీరు ఎందుకు ఇంకా అలానే చూస్తూ ఉండిపోయారు ఇక్కడ? మీరు ఎందుకు అలానే మీ కన్నుల పైకెత్తి చూస్తున్నారు? అలానే మీరు ఎందుకు చూస్తున్నారు? మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు ఆయన వెళ్ళుట మీరు చూచి, ఏ రీతిగా అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏమంటే ఇక్కడ దీన్ని చాలామంది చాలా తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఎలా అంటే, ఏ రీతిగా అనేటువంటి మాట ఏదైతే ఉందో దానికి బదులు ఎక్కడి నుంచి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళుట మీరు చూచితిరో తిరిగి ఆయన అక్కడికే వచ్చును అన్నట్లుగా వ్యాఖ్యానం చేశారు. ఎక్కడి నుండి వెళ్ళుట మీరు చూచితిరో అక్కడికే వచ్చును అన్నట్లుగా ఉంది. అది ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా వస్తాడు అని ఉందా? ఏ రీతిగా అన్న మాటే ఉంది తప్ప ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికి అన్న మాటలు లేవు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయేటప్పుడు ఎలా అయితే మేఘముల మీద ఆయన కొనుపోబడ్డాడో, మరలా తిరిగి ఆయన పరలోకము నుండి వచ్చేటప్పుడు తిరిగి మరలా అలానే మేఘారూఢుడై మేఘముల మీద ఆయన వస్తాడు. అది ఆ ఇంటెన్షన్ ఆ మాటల్లో ఉన్నది. ఇదేనని మీరు ఎలా చెప్పగలరు అని ఒకవేళ మీరంటే, సేమ్ దీన్ని మీరు ఇలా మనసులో పెట్టి ఒకసారి యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏం రాస్తున్నాడు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన, ఎవరు? యేసుక్రీస్తు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని అంటే మేఘములపై ఆయన వస్తున్నాడు అని అర్థం. మేఘములతో ఆయన, మేఘాలపై ఆయన మరలా తిరిగి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. విచిత్రం ఏంటంటే, ఆయన మేఘాల మీద రావటమే కాదు, ఆ మేఘాల మీద వచ్చేటువంటి ఆయనను ఎదుర్కోవటానికి మనం కూడా మేఘాలపైనే వెళ్ళిపోతాము అని పౌలు గారు రాస్తారు ఈ విషయాన్ని. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని ఫుట్నోట్లో మేఘముల యందు కొనిపోబడుదుము అన్నాడండి. మొత్తానికి అంటే ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన వస్తాడు. అప్పటికి భూమి మీద సజీవులుగా ఉండేటువంటి మనము కూడా ఆయన ఎదుర్కోవడానికి మేఘములపైనే వెళ్ళిపోతాం. ఇది మొత్తానికి. అంతేకాని ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వస్తాడు అన్నది అక్కడ లేదు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే మరలా వస్తాడు. అది మరలా మనం అక్కడికి వెళ్ళిపోదాం. మరలా 1వ అధ్యాయంలో, మరలా 1వ అధ్యాయం 11వ వచనం కంప్లీట్ అయిపోయింది. దీంతో ఇందులో మనం 2 భాగాలు, మనం ఎన్ని భాగాలు? 3 భాగాలు పూర్తి చేసుకున్నాం కదా. మొదటి భాగం వచ్చేసేమో పరిచయం, మొదటి 2 వచనాలు పరిచయం. రెండో భాగం వచ్చేసేమో 3-4 వచనాలు యేసు తన్ను తాను రుజువులు చూపించుకోవటం అనేది 3-4 వచనాల్లో రెండో భాగం. మూడో భాగం వచ్చేసి 5-8, మూడో భాగము 5-8 వచనాలు. అందులో ఏం చెప్తున్నాడు అంటే సువార్త ప్రణాళికను, సువార్త ప్లాన్ చెప్తున్నాడు ఆయన. అంటే తన సువార్త ఎక్కడెక్కడికి వెళ్తుంది, ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఎక్కడ ఎండ్ అయిపోతుంది అనేది 5-8 వచనాలలో సువార్త ప్రణాళికను చెప్పి ముగించేశాడు. అది 8 వరకు. 4వ భాగం వచ్చేసి 9-11, 4వ భాగం వచ్చేసి 9-11 వచనాలు. ఇందులో మనకి కనిపించే ప్రధానమైన విషయం ఏంటి? 9-11లో యేసు ఆరోహణం అయిపోవటం అనేది 9, 10, 11 వచనాలలో కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు 1-11 వచనాలలో మనం 4 భాగాలు చేసాం. మొదటి 2 వచనాలు ఒకటి, తర్వాత 3-4 వచనాలు ఒకటి, ఆ తర్వాత 5-8 వచనాలు ఒకటి, 9-11
11 వచనాలు ఒకటి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5వ భాగంలోకి వెళ్దాం. 5వ భాగంలో 12 నుంచి 14 వచనాలంతా ఒక విషయాన్ని చెప్తుంది. ఏంటంటే మేడగదిలో శిష్యులైన వారంతా కూడా మేడగదిలో ఉండటం అనేది మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు యెరూషలేములో ఒలీవల కొండ నుంచి ఇప్పుడు సీన్ ఎక్కడికి మారిపోతుంది? మేడగదిలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు జరిగిందంతా ఎక్కడ జరిగింది? ఒలీవల కొండ దగ్గర జరిగింది. యెరూషలేములోనే ఒలీవల కొండ దగ్గర జరిగింది. ఇప్పుడు యెరూషలేములోని ఒలీవల కొండ దగ్గర జరిగిన ఈ సంఘటనలు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేములో మేడగదిలోనికి వస్తున్నారు. అంటే ఇప్పుడు సీన్ కట్ చేస్తే అంటే చూసారా, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అనమాట. ఇది ఇప్పుడు మేడగదిలోనికి వచ్చేసారు. మేడగదిలో ఏం జరుగుతుందో చూద్దాం. 12 నుంచి 14 వచనాలు. 12 నుంచి, అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అంటే ఇది యెరూషలేముకు అవుట్కట్స్లో జరిగిన విషయం అనమాట. అది ఇప్పటి వరకు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది అన్నాడు. అంటే అది ఆ కొండ ఎంత దూరంలో లేదు. అంటే వాళ్ళు విశ్రాంతి దినాన కూడా ఎక్కువ దూరం నడవకూడదు. విశ్రాంతి దినాన్న కూడా ఎక్కువ దూరము నడవకూడదు. అంటే విశ్రాంతి దినాన్న వాళ్ళు ఎంత దూరము నడవగలరో అన్నది ఏదైతే ఉందో అంతే. అంటే కొంత దూరం సుమారుగానండి, ఎంత దూరము, 1.5 కిలోమీటరున్నర వరకు కోసేడు దూరము అని అంటాడు. కొంత దూరం, ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ లేదా ఒక 2 కిలోమీటర్స్ వరకు యెరూషలేముకు. అంత దూరంలో ఉన్నటువంటిది అనమాట అదంతా కూడా. విశ్రాంతి దినము నడవదగినంత సమీపముగా ఉంది. ఇప్పుడు వారు పట్టణములో ప్రవేశించారు. నెక్స్ట్ చూద్దాం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. అంటే ఎప్పుడు వచ్చారు వీళ్ళు అసలు యెరూషలేముకి? శిష్యులు మ్యాక్సిమం అంతా ఎక్కడ వాళ్ళు తెలుసా అండి? యెరూషలేం వాళ్ళు కాదు, యూదయ ప్రాంతానికి చెందిన వారు కాదు. శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో సహా, శిష్యులతో సహా అందరూ కూడా ఏ ప్రాంతానికి చెందినవారు? వాళ్ళంతా గలిలయ ప్రాంతానికి చెందినవారు. గలిలయ ప్రాంతానికి చెందినటువంటి అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చివరి వారంలో ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. చివరి వారం అంతా ఆయన పరిచర్య ఎక్కడ చేశాడు? యెరూషలేములో చేశాడు. తన చివరి వారం పరిచర్య అంతా యెరూషలేములోనే చేశాడు. యెరూషలేములోనే ఆయన సిలువ వేయబడ్డాడు. యెరూషలేములోనే తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయన 40 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను ఆయన అక్కడే ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నట్టు మనకు కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ ఈ సీన్లో ఇక్కడ మనం చూస్తుంటే వీళ్ళంతా కూడా ఎక్కడికి వచ్చేసారట? ఆ కొండ ఎక్కడికి వచ్చేసారు? మరలా వీళ్ళు యెరూషలేములో పట్టణములోనికి ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను అని అపోస్తల పేర్లు కనబడతాయి. చూడండి, ఇక్కడ మీరు అపోస్తల పేర్లు మీకు కనిపించాలి అంటే ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం 4 చోట్ల మనకు ఈ పేర్లు కనబడుతుంటాయి. మొట్టమొదట మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనబడతాయి కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనబడుతుంటాయి. 2వ వచనం నుంచి అనుకుంటాను. మత్తయి సువార్త 10 2వ వచనం నుంచి అపోస్తల పేర్లు కనబడతాయి. అందులో మొట్టమొదటి పేరు అక్కడ ఎవరిది ఉంటుంది? మీరు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో పేతురు అనబడిన, బాగా చూడండి. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తుల పేర్లు ప్రస్తావిస్తున్నప్పుడు అక్కడ మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురు. నెక్స్ట్ మార్కు సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నప్పుడు, మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అక్కడ కూడా అపోస్తుల పేర్లు ఉన్నాయి. అందులో కూడా మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురు. అందరు వినండి, చూడండి. నెక్స్ట్ లూకా సువార్తలో కూడా అపోస్తుల పేర్లు కనబడతాయి. లూకా సువార్తలో ఎక్కడున్నాయి అపోస్తుల పేర్లు? 6వ అధ్యాయం 14-15 వచనాలు. లూకా సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలలో అపోస్తుల పేర్లు మనకు కనబడతాయి. అక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా అపోస్తుల పేర్లలో మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురు గారిది. నెక్స్ట్ ఇప్పుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మనం ఎన్నో వచనం చదువుతున్నాము? 13వ వచనం చదువుతున్నాం. ఈ అపోస్తుల కార్యములు 1-13 చదువుతున్నప్పుడు ఇక్కడ కూడా అపోస్తుల పేరులో ఎవరిది ఉంది? మొదటిదిగా పేతురు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు మత్తయిలో, మార్కులో, లూకాలో పేతురు గారి పేరు ఉండటం పర్వాలేదు, కానీ అపోస్తుల కార్యములలో కూడా మరలా మొదటగా ఆయన పేరే ఉంది. ఎందుకు? యాక్చువల్గా యేసు ప్రభుల వారిని అప్పగించబడిన సందర్భంలో యేసు అంటే నాకు తెలియదు అని 3 మార్లు అబద్ధమాడిన వ్యక్తి ఎవరు? ఎందుకు ఆయన 3 మార్లు యేసు ఎవరు నాకు తెలియదని అబద్ధం ఆడాడు? భయపడ్డాడు.
భయపడినటువంటి ఒక పేతురు, బలహీనపడిన పేతురు, అబద్ధమాడిన పేతురు మరలా తిరిగి అపోస్తుల కార్యం దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదట లూకా గారు ఆయన పేరే రాస్తున్నాడు. ఏం జరిగింది ఈ మధ్యలో? బలహీనమైపోయాడు కదా, బలహీనపడ్డాడు, అబద్ధం ఆడాడు. మీకు మిగతా వాళ్ళంటారా ఏకంగా పారిపోయారు. మిగతా వాళ్ళంతా పారిపోయారు. ఉన్న ఇతనేమో అబద్ధం ఆడాడు. కానీ అయినప్పటికీ మరలా ఇతని పేరు ఇక్కడ మరలా మొట్టమొదటగా ఇతని పేరు అక్కడ ప్రస్తావించడంలో అంటే మరలా ఇతడే మొదటివాడు, లేదా ఇతడే లీడర్, ఇతడే నాయకుడు అని ఇస్తున్నట్లుగా ఆయనకు ఆ ప్రియారిటీ ఇస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఎందుకు? ఇక్కడ ఏం జరిగిందనంటే, నా వర్షన్ నేను చెబుతున్న దాన్ని ఆలోచించి చెప్పాలి. బలహీనపడ్డాడు అని చెప్పాను, భయపడ్డాడు అని చెప్పాను. అయినా మరలా ఇక్కడ ఇతనికి ఎందుకు ఇస్తున్నారు అన్నప్పుడు దీనికి రిలేటెడ్గా మీరు ఆలోచించాలి. అక్కడ ప్రామిస్ చేశారు కదా అనేది అది సెకండరీ. అది ఎందుకు అంటే ఈ మధ్యలో మరలా యేసుప్రభు తిరిగి లేవడానికి, ఇక్కడ యేసుప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళడం, ఈ 40 days ఉందా, ఈ 40 రోజుల వ్యవధిలో మరల బలహీనపడినటువంటి పేతురును యేసుక్రీస్తు మరల బలపరిచాడు. భయంతో పిరికివాడుగా మారినటువంటి పేతురులో మరల యేసుక్రీస్తు ధైర్యం నింపాడు. అందుకే పేతురు ఇప్పుడు బలహీనుడైన పేతురు కాదు, ఇప్పుడు బలవంతుడైన పేతురు. ఇప్పుడు పిరికివాడైన పేతురు కాదు, ఇప్పుడు ధైర్యవంతుడైనటువంటి పేతురుగా మారాడు. దానికి ఉదాహరణగా ఒకసారి యోహాను సువార్త పక్కనే ఉంది కదా, పక్క పేజే కదా, యోహాను సువార్త 21 మీరు చూస్తారు ఒకసారి. 21 మత్తయి సువార్త 15, 16, 17 ఈ 3 వచనాలు మీరు చదువుతున్నప్పుడు వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురుని చూచి, ఆయనతోనే మాట్లాడుతున్నాను, బాగా వినండి, ఆయనతోనే మాట్లాడుతున్నాను, ఇంకెవరితో మాట్లాడట్లేదు ఆ సందర్భంలో. సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే, ఎవరికంటే, ఈ మిగిలినటువంటి శిష్యులందరికంటే, మిగిలిన శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రశ్న. మిగిలిన శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా. ఇది ఎప్పుడు సందర్భం? చనిపోవడానికి ముందా, చనిపోయి తిరిగి లేచిన తర్వాతనా? ఈ 21వ అధ్యాయం ఎప్పటి సందర్భం? అది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ 40 రోజుల్లో జరుగుతున్న సంఘటన అది. ఓకేనా? పేతురుని అడిగితే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాను. అంటే అర్థం ఏంటి? అక్కడ అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే ఆయన ఏమన్నాడు? అవును ప్రభువా, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఒకటోసారి. మళ్ళీ 16వ వచనం, మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 2వ మారు అతన్ని అడుగగా, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. 2వ మారు. ఓకేనా? మరల 17వ వచనం, 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని ఆయన 3వసారి తను అడిగినందుకు పేతురు బాధపడి, పేతురు వ్యసనపడి. ఎన్ని మార్లు అడిగాడు యేసుప్రభు పేతురుని? 3 మార్లు అడిగాడు. ఎందుకో 3 మార్లు అబద్ధం ఆడాడు. ఏసంటే ఎవరో నాకు తెలియదని ఎన్ని మార్లు అబద్ధం ఆడాడు? 3 మార్లు అబద్ధం ఆడాడు. మరలా యేసుప్రభు కూడా, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? 1వసారి. పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? 2వసారి. నిజంగా వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి. అవును ప్రభువా, నీకు తెలుసు కదా నాయన అన్నాడు. అంటే ఇదంతా ఏంటంటే, ఈ 40 daysలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు పేతురు గారిని చాలా స్ట్రెంథన్ చేశాడు. ఆయన చాలా ధైర్యపరిచాడు, చాలా బలపరిచాడు. అందుకే మీరు చూడండి, ఇక అపోస్తల కార్యములలో పేతురు గారి సాహసాలు, ఆయన ధైర్యం, ఆయన ప్రకటించే విధానం అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటి అసలు ఆయన ఎవరో తెలియదని ఒట్టు పెట్టుకున్న ఆ పేతురైనా ఈ పేతురు అని మనకి ఆశ్చర్యం కలుగుతుంటుంది ఆయన మాట్లాడుతుంటే, ఆయన ప్రవర్తన చూస్తుంటే. అంటే చాలా బలపరచబడ్డాడు, చాలా ధైర్యం అనేది పేతురులో మనకు కనబడుతుంది. 40 రోజులు జరిగింది అది. అందుకే ఆయన మరలా పడిపోయినా మరలా తిరిగి లేచాడు. పోగొట్టుకున్నటువంటి నాయకత్వాన్ని మరలా తిరిగి పొందుకోగలిగాడా అనిపిస్తుంది మనకి ఇక్కడ కదా. అవును, ధైర్యం. తర్వాత చూద్దాం. పేతురు, యోహాను అని వీళ్ళందరి పేర్లు చెప్పేసి ఎన్నో వచనం?
14వ వచనం, వీరందరూ అంటే ఈ అపోస్తలులందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు. ఆ కొందరు స్త్రీలు అన్నాడు. ఎవరై ఉండొచ్చు ఆ కొందరు స్త్రీలు? ఎవరై ఉండొచ్చు ఆ కొందరు స్త్రీలు అంటే, యేసుక్రీస్తుతో పాటు అపోస్తలులు కలిసి పరిచర్య చేసే కాలంలో చాలామంది స్త్రీలు వారికి ఉపచారము చేశారు. వారి సొంత ఖర్చులతో, వారి సొంత కష్టార్జితంతో పరిచర్యలో యేసు ప్రభువుకు శిష్యులకు సహకారం చేశారు అని లూకా 8లో చెప్తాడు ఆయన కదా. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకటి రెండో చెప్తాను. ఇప్పుడు ఇందులో కొందరు స్త్రీలు అని అంటే, యేసు ప్రభు సిలువ వేసేటువంటి సమయంలో ఆయన సిలువకు దగ్గరగా ఉండి రోధించినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు కదా, వారు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు. 2, ఆయన తిరిగి ఏమంటే ఆదివారం ఉదయాన్నే సమాధి దగ్గరకు వెళ్ళి ఆయనకు సుగంధ ద్రవ్యాలు రాయాలి అని చెప్పేసి అని వెళ్ళినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. అంటే సిలువ దగ్గర ఉన్న స్త్రీలు కానీ, అలానే యేసుప్రభు బ్రతుకున్నప్పుడు ఆయనకు పరిచర్య చేసిన స్త్రీలు కానీ, అలానే ఆదివారం ఉదయాన్నే ఆయనకు ఆ సమాధిలో ఉన్నాడు అనుకొని ఆయనకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళిన స్త్రీలు కానీ, వీళ్ళు ఇందులో ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కొందరు స్త్రీలు అన్న మాటలో వీరితో పాటు ఇంకెవరు ఉండే అవకాశం ఉంది? కొంచెం ఆలోచించండి. వీరితో పాటు ఇంకెవరు ఉండొచ్చు? అపోస్తలులు ఉన్నారు కదా, యూదను పక్కన పెడితే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా? మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అయ్యే ఉంటాయి కదా. ఎందుకంటే యేసు ప్రభు కేఫా వలన మాకు అధికారం లేదా అని పౌలు గారు మాట్లాడతాడు. అంటే కేఫా ఎలా అయితే తన భార్యను వెంట పెట్టుకుని సేవలో ఉన్నాడో, మేము కూడా మా భార్యను వెంట పెట్టుకుని సేవ చేసే అధికారం మాకు లేదని పౌలు గారు అంటున్నారు అని అంటే, కేఫా అంటే పేతురు గారికి వివాహం అయింది, భార్య ఉంది. అలానే మిగిలిన వారికి కూడా భార్యలు ఉండే అవకాశం లేదా? ఉంది. అది తప్పని లేదే ప్రభు. కనుక ఇప్పుడు అపోస్తలులు ఉన్నారు అంటే అపోస్తలతో పాటు తప్పనిసరిగా ఇంకెవరు కూడా ఉండొచ్చు? వాళ్ళ భార్యలు కూడా ఉండే అవకాశం ఉందా? అక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? 12 మంది 12 మంది అంటే యూదా పోతే 11 మంది అపోస్తలులు కనబడుతున్నారు. ఒకటి. రెండోది వచ్చేసి వాళ్ళ భార్యలు మనకు కనబడుతున్నారు. యేసు బ్రతుకున్నప్పుడు పరిచర్య చేసిన స్త్రీలు మనకు కనబడతారు. ఆ తర్వాత వీరితో పాటు ఇంకా కొంతమంది కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది ఎవరు ఉండే అవకాశం ఉంది అని అంటే, ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభులు వారు జీవించున్న కాలంలో ఒక నికోదేము. ఎవరు నికోదేము? నికోదేము అనే పేరు విన్నారా ఎప్పుడైనా? నికోదేము అనే పేరు విన్నారా? ఇదే మొదటిసారిగా వింటున్నాను అలా చేయొద్దండి. ఫస్ట్ టైం వింటున్నానండి ఆయన పేరు అనేవాళ్ళు. విన్నారా? అయితే సర్లేండి, ఎక్కడున్నాడు ఏంటో అవన్నీ అడగను. పేరైతే విన్నారు కదా. ఆయన ఎవరైనా రాయబడింది యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన గురించి తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 3లో ఉంటాడు ఆయన గురించి. ఆయన ఒక పరిసయ్యుడు. యేసు ప్రభువును కలవడానికి ఎప్పుడు వచ్చాడట? ఆయన కలవడానికి రాత్రి వచ్చాడట. ఇంకోటి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన కొరకు ఏమంటారు, చాలా సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినటువంటి వారిలో ఎవరు కూడా ఉన్నారు అని అంటే, నికోదేము ఉన్నాడు. శిలువ పైకి దింపిన తర్వాత ఆయన సమాధి చేసే సమయంలో ఆయనకు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చిన వారిలో ఎవరు కూడా ఉంటారంటే నికోదేము ఉంటాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా మేడగదిలో ఉన్నారు కదా. ఈ మేడగదిలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో అన్న దానికోసం ఇదంతా మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా నికోదేమో వచ్చి ఉండాలి. ఒకటి. 2, అరిమతయి యోసేపు ఉన్నాడా? అసలు యేసు ప్రభువుకు ఆయన సమాధి కోసం ఇచ్చింది, త్యాగం చేసింది ఎవరు? అరిమతయి యోసేపే కదా. యేసు ప్రభువును సమాధిలో పెట్టబడ్డాడు. ఆ సమాధి ఎవరిది? యేసు ప్రభు ఒకరి సమాధిలో పెట్టబడ్డాడు కదా. ఎవరిచ్చారు సమాధి? ఉండడు. అరిమతయి యోసేపు ఇచ్చాడు. అటువంటిప్పుడు అరిమతయి యోసేపు తన కోసం అని తొలిపించుకున్న సమాధిని యేసు ప్రభు కోసం ఇచ్చాడు అని అంటే, తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఉండే అవకాశం ఉంది? అరిమతయి యోసేపు. ఎందుకంటే నీతిమంతుడు అని అతని కోసం రాయబడింది కనుక నికోదేము కానీ, తర్వాత వచ్చేసి అరిమతయి యోసేపు కానీ, ఇంకొకరు కూడా ఉండే అవకాశం ఉంది. జక్కయ్య కథ నాది. నిజమేనా? నిజం కదా. ఏం చేసేవాడు జక్కయ్య ఏం చేసేవాడు? రోడ్లు ఉడ్చేవాడా? ఏం చేసేవాడు? జక్కయ్య పన్ను వసూలు చేసేవాడని రాయబడింది లూకా సువార్త 19లో. ట్యాక్స్ వసూలు చేసేవాడు. పొట్టివాడా పొడుగువాడా? పొట్టివాడు. మంచివాడా? ముందు మంచివాడు కాదు, తర్వాత మంచివాడు. ముందు చాలా అవినీతిపరుడు, ముందు చాలా అన్యాయస్తుడు. ట్యాక్సులు ఏమంటే రూపాయికి 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వసూలు చేసేవాడు. బాగా సంపాదించేశాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు మాట వినేశాడో, యేసుప్రభు ఎప్పుడైతే మీ ఇంటికి రావాలన్నాడో, వెంటనే సగం బీదలకు ఇచ్చేశాడు. మిగతా సగం ఏదైతే ఉందో, ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న దానికి 4 రెట్లు ఇచ్చేశాడు.
చాలా మంచివాడు కదా. ఇప్పుడు జక్కయ్య కూడా వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే అక్కడ 120 మంది ఉంటారు. 120 మంది ఉన్నారు ఆ మేడగదిలో. నెంబర్ తర్వాత చెప్తాడు. అంటే ఈ 120 మందిలో ఎవరెవరు ఉండొచ్చు అనేటువంటి ఆ ప్రశ్న కోసం, ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఇదంతా ఆలోచిస్తున్నాం అనమాట. శిష్యులైతే మనకు తెలుసు. ఆ తర్వాత పరిచయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, స్త్రీలు వాళ్ళు ఉంటారు. శిష్యులు ఉన్నారంటే వాళ్ళ భార్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత యేసుప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన కొంతమంది ఆయన పట్ల మంచి పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు. వాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎవరు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మనం చదువుతున్నప్పుడు, మరియు ఆయన సహోదరులను అన్నట్టు చూడండి. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు, అమ్మాయి వీళ్ళు కూడా వచ్చేసారట. అంటే తల్లి వచ్చేసింది, తల్లి అంటే ఉంటుందిలేండి. సహోదరులు కూడా వచ్చారట. ఎందుకు సహోదరుల గురించి మాట్లాడుకోవాలి అని అంటే, యాక్చువల్గా సహోదరులకు యేసుప్రభు మీద మంచి ఒపీనియన్ లేదు కదా. ముందు యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నప్పుడు ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. అంటే ఆయన సహోదరులు ఆయన ముందుగా నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మారు. వీళ్ళతో పాటు కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? కారణం ఉందండి. ఒక విషయం చెప్తాను. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన యాకోబుకు కనబడ్డాడు అని కొరింథీ పత్రికలో రాస్తాడు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత యాకోబుకు కనబడ్డాడు. యాకోబు అంటే ఎవరు? తన సహోదరుడైన యాకోబు. ఇప్పుడు పునరుత్థానుడైన తర్వాత యేసుప్రభుని యాకోబు చూశాడంటే ఇక నమ్మకుండా ఎలా ఉంటాడు చెప్పండి? మరణాన్ని ఓడించాడు అంటే, పునరుత్థానుడయ్యాడు అని అంటే, మరణపు ముళ్ళును విరిచేశాడు అని అంటే, మృత్యుంజయుడు అయ్యాడు అని అంటే, కుటుంబం నమ్మకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇక ఆ యాకోబు యెరూషలేము సంఘానికి పెద్దగా ఆ ప్లేస్ను ఆయన ఏమంటారు ఫుల్ఫిల్ చేశాడు. నిజంగా దాన్ని న్యాయం చేశాడు. యెరూషలేము పెద్దగా, సంఘానికి పెద్దగా యేసుప్రభు సహోదరుడు యాకోబు. అంటే యేసుప్రభు సహోదరులు అక్కడ మనకు ఉండటం కనబడుతుంది. తర్వాత వచ్చి శిష్యులు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పెద్దలైన యేసుప్రభు పట్ల మంచి అభిప్రాయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఎక్కడున్నారయ్యా అంటే మేడగదిలో ఉన్నారు. మేడగదిలో ఉన్నారు అనేది అది పెద్ద విషయంగా మనం అక్కడ కనబడకపోయినా, అక్కడ మనం అంతా ఆలోచించవలసిన ఇంకో గొప్ప విషయం అక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరన్న మాట చూసారా? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన అంటే అసలు యేసుప్రభుని చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నటువంటి యేసుప్రభు తమ్ముళ్ళు ఇప్పుడు ప్రార్థనలో ఉన్నారట. మా అన్నకు పిచ్చి పట్టింది అని అప్పచెప్దాం అనుకున్నటువంటి తమ్ముళ్ళు ఇప్పుడు వీళ్ళే ప్రార్థన చేయటానికి కూర్చున్నారంటే ఏంటా రివైవల్, ఏంటా ఆ చేంజ్ చూడండి. ఇంకొక విషయం చెప్తాను. అలానే అపోస్తల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదండి అసలు. మీరు 22వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒకసారి చూస్తారా? 22వ అధ్యాయం లూకా సువార్త 23లో ఆయన సిలువ వేయబడుతున్నాడు కదా. 21 మీరు చదువుతున్నప్పుడు 22 చదువుతున్నప్పుడు 22లో 22 లూకాలో తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. ఎవరిలో? శిష్యులలో. ఏంటి? ఏ విషయంలో వివాదం స్టార్ట్ అయింది? భోజనం దగ్గరనా? భోజనం విషయంలోనా? ఫోటో విషయంలోనా? ఫోటో లేవలేటప్పటికీ ఏ విషయంలో వివాదం పుట్టింది? బాగా వినండి. ఏమంటే ఈరోజు సంఘాలలో అనేక సంఘాల వివాదాల కారణం కూడా అదే విషయం. ఏంటి ఆ విషయం? మనలో ఎవడు గొప్ప. ఇది ఎవరిలో పుట్టిన వివాదం? ఎవరిలో పుట్టింది? శిష్యులు. ఎవరా శిష్యులు? 12 మంది. అప్పటికి యోధా ఉన్నాడు. యేసుప్రభు ఉంటుండగానే యేసుప్రభుతో పాటు ఉన్న 12 మంది అపోస్తలులలో మనలో ఎవడు గొప్ప అన్న వివాదం పుట్టింది. విచిత్రం ఏంటంటే యేసుప్రభు మరణానికి ముందు ఎవరు గొప్ప అని ఒకరికొకరు చాలా వివాదం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు 1వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. ఎట్లా సాధ్యం ఇది? నిన్నటి వరకు వివాదాలతో ఉన్నటువంటి అపోస్తలులు ఇప్పుడు ఏమైపోయారట? ఏక మనస్సు. నిజంగానంటే ఆ విషయం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ 40 రోజులలో యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 40 డేస్లో శిష్యులలో వచ్చినటువంటి ఆ మార్పు చాలా గొప్ప మార్పు. మీరు ఇక 2వ అధ్యాయం చదువుతున్నా, 4వ అధ్యాయం చదువుతున్నా ఏక మనస్సు అంటాడు, ఏక హృదయం అంటాడు, ఏకాత్మ అంటాడు. అసలు ఏక మనస్సు, ఏక హృదయం, ఏకాత్మకు ముందు ఎలా ఉన్నారు? వివాదాలు పోయి ఇప్పుడు వాళ్ళంతా ఒక్కటయ్యారు.
సంఘాలు అలా ఉండాలి. ఏదో విషయంలో కానీ కలిసిపోవాలి. ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఎవరి కోసం? పరలోకం కోసం. ఎవరి కోసం? రాబోయే జీవితం కోసం. ఎవరి కోసం? రాబోయే తరం కోసం. ఈ పంతాలని, పట్టింపులని, గొప్పలని ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటే, ప్రతిదీ పట్టించుకుంటూ వెళ్ళిపోతే మన ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుంది. ఆత్మీయంగా పతనం అయిపోతాం. కుటుంబ విలువలు నశించిపోతాయి. సంఘం పాడైపోతుంది. ఆఖరికి మన ప్రభుని ఎందుకు నమ్ముకున్నామో, ఏ పరలోకం కోసం నమ్ముకున్నామో ఆ పరలోకాన్ని చేజర్చుకుని భయంకరమైన అగ్నికి ఆహుతైపోవాలి. ఇంత వివాదం వారిలో పుట్టింది. కానీ చివరికి వచ్చేసరికి కొద్ది రోజుల్లోనే, ఒక 40-50 రోజుల్లోనే వివాదాలన్నీ కూడా సమసిపోయాయి. వాళ్ళంతా ఒక్కటైపోయారు. ఒక్కటైపోయి ఏం చేస్తున్నారట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అన్నాడు. ఆ కాలమందు చూడండి, అది 5వ భాగం అయిపోయిందండి. ఇక లాస్ట్ భాగం 6వ భాగం 15 నుంచి 26 వరకు త్వరగా చదువుకుంటే వెళతాను. 15 నుంచి 26 వరకు ఇక్కడ అపోస్తలుల ఎన్నిక. అక్కడ జరిగేటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే అపోస్తలుల ఎన్నిక. ఇక్కడ 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది, అది చెప్పాను కదా, 120 మంది సహోదరులు కూడి ఉండగా అన్నాడు. ఎవడు ఈ 120 మంది సహోదరులు అన్నాడు? ఇందులో స్త్రీలను స్కిప్ చేసినట్టుగా కనబడుతుంది. ఇక్కడ నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు స్త్రీలు కూడా అన్నట్టుగా మాట్లాడాను. కానీ ఇక్కడ ఏమన్నాడు? 120 మంది ఓన్లీ సహోదరులు, అంటే పురుషులు మాత్రమే, పురుషుల సంఖ్య మాత్రమే. అప్పుడు మరలా మనకు ఒక ప్రశ్న రావాలి. ఏమంటే 120 మంది సహోదరులు అంటే ఇక్కడ అపోస్తలులు 11 మంది ఉన్నారు. యేసుప్రభు తమ్ముళ్ళు యాకోబు, యోసేపు, సీమోను, యోధ ఒక 4 ఉన్నారు. ఈ 11 వాళ్ళకు 4 15 మంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఎవరో? మిగతా వాళ్ళంతా ఎవరు? అందులో ఒక జక్కయ్య ఉండే అవకాశం ఉందనుకున్నాం, ఒక నికోదేము ఉండే అవకాశం ఉందనుకున్నాం, ఒక అరిమతి యోసేపు ఉండే అవకాశం ఉందనుకున్నాం. మరి మిగతా వాళ్ళు ఇంకా ఎవరెవరైతే ఆ 40 రోజుల్లో యేసుప్రభువును ప్రత్యక్షంగా చూసి యేసుప్రభు కోసం ఇంకా బ్రతకాలనేసి నిశ్చయించుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుశా వాళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలము 120 మంది కంప్లీట్గా ఎవరని చెప్తున్నాడు? సహోదరులు కూడి ఉండగా అన్నాడు. రైట్. పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను ఈ 120 మంది సహోదరులు వారితో నిలబడి ఇట్లా అన్నాడు, సహోదరులారా. ఎందుకంటే ఇప్పుడు అపోస్తలుడి ఎన్నిక కోసం జరుగుతుంది. ఆ ఎన్నికలో స్త్రీలను పక్కన పెట్టి పురుషులు మాత్రమే కావాలి. అంటే స్త్రీలు పురుషులు కలిపితే మొత్తానికి ఆ మేడగదిలో చాలామంది ఉంటారు ఇప్పుడైతే, అంతే కదా. స్త్రీ పురుషులు కలిపితే చాలా 120కి పైగా ఉంటారు. కానీ అందులో పురుషులు సపరేట్ చేసినప్పుడు 120 వచ్చింది. ఆ 120 మందిలో, ఆ 120 మందితో పేతురు గారు నిలబడి మాట్లాడుతూ అంటున్నాడు, సహోదరులారా, యేసును పట్టుకొనినటువంటి వారికి త్రోవ చూపినటువంటి యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన మాట నెరవేరవలసి ఉండెను అన్నాడు. ఏమంటే త్రోవ చూపిన యూదాను గురించి అన్నాడు. ఎవరికి త్రోవ చూపించాడట యూదా? ఎవరికి త్రోవ చూపించాడనుంది? యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యూదా అన్నాడు. ఆ మాట చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో. త్రోవ ఏమండి ఎవరికి చూపించాడు? యేసును యేసును పట్టుకోవాలని చూసే వాళ్ళకి త్రోవ చూపించేశాడటండి. యేసుప్రభు ఏమైనా ఉగ్రవాదండి? యేసుప్రభు ఏమైనా తీవ్రవాదండి? పోనీ యేసుప్రభు ఏమైనా అవినీతిపరుడా? యేసుప్రభు ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలకు ఏమైనా పాల్పడ్డా? లేదే. మరి యేసును పట్టుకోవాలని వాళ్ళు చూడటం ఏంటి? పోనీ వాళ్ళు చూసినా కానీ వాళ్ళకి ఇతను అప్పచెప్పాలని దారి చూపించటం ఏంటి? ఎంత విచిత్రం అంటే, భటులు ఒకానొక సమయంలో యేసును పట్టుకోవాలని వచ్చారు. భటులైన వాళ్ళు యేసును పట్టుకోవాలని వచ్చే బంట్రోతులు యేసు మాటలు ఒక్కసారి విన్న తర్వాత పట్టుకోవాలని వచ్చిన వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇలాంటి మంచి మాటలు చెప్పే మహానుభావుడు, మహాపురుషుడు ఈ సమాజానికి చాలా అవసరం. అవసరమైతే మన ఉద్యోగాలు తీసేస్తారా, తీసేని పర్వాలేదు, లేదా మన జైల్లో పెడతారా, పెట్టనివ్వండి, మళ్ళీ చంపేస్తారా, చంపనివ్వండి. కానీ ఇలాంటి వాడు మాత్రం ఒక్కడైనా కానీ ఈ దేశానికి, ఈ సమాజానికి అవసరం అని బంట్రోతులు తిరిగి వెళ్ళిపోతే, యేసుతో పాటే ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా మాత్రం యేసును పట్టుకోవాలని చూసే వాళ్ళకి ఏం చూపించాడట? ఎంత అన్యాయం కదండి అది. అంటే అప్పుడప్పుడు మన గుట్టు,
లేదా ఏమంటే మనల్ని అప్పగించే వాళ్ళు ఎక్కడో ఉండరు. ఏమంటే అప్పుడప్పుడు చూసారా అండి, ఏడు మన ఉప్పు తిన్నాడండి అంటారు చూసారా. అంటే అర్థం ఏంటి? మన వలన మేలు పొందుకున్నాడండి, మన వలన చాలా సహాయం అందుకున్నాడండి, మన వలన మేలు పొందుకొని మన వలన సహాయం అందుకొని చూసారా ఆఖరికి మనల్ని అప్పగించడానికి ప్రయత్నం చేశాడండి. ఆ బాధ ఎలా ఉంటుందండి? ఒక్కసారిగా మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్న సంగతి మనకు తెలిసిందనుకోండి, నిద్ర పట్టదు కాసేపటి వరకు, మనకు తినాలనిపించదు. ఏంటి ఇంతగా నమ్మించి ఇంతగా అన్నీ చేసుకొని మనల్ని ఎందుకు అలా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు? అర్థం అవ్వదు. మీ ఇంట్లో ఏమన్నా మీ పిల్లలే మీ పట్ల అలా ప్రవర్తించారనుకోండి, ఇంక మీకు ఏం కనపడదండి, ఇంక చావు తప్ప. అంటే అంత సివియర్గా ఉంటుంది ఆ బాధ. ఏంటి నా పిల్లలు ఏంటి ఇలా చేయటం ఏంటి అని, నా పిల్లలు ఏంటి ఇలా ప్రవర్తించడం ఏంటి అని. ఇక్కడ ఇస్కరియోతు యూదా విషయంలో కూడా చూడండి, యేసును పట్టుకోవాలని చూస్తారు. అవును, వాళ్ళ శత్రువులు కాబట్టి చూస్తారు, వాళ్ళకి వీడి దారి చూపించడం ఏంటి? రైట్, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాంలేండి. సరే, ఎందుకు ఇలా తర్వాత చూద్దాం, టైం అయిపోతుంది కదా. ఏమంటున్నాడు? యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొంది. మనలో ఒకడుగా ఎంచబడిన వాడే అన్న మాట చదువుతున్నప్పుడు అండి, ఇస్కరియోతు యూదా ప్రారంభంలో మంచోడే, మనలో ఒకడుగా ఎంచబడ్డాడు. మనమంతా ఎలాంటి వాళ్ళో వాడు కూడా ముందు నుంచే చెడ్డోడు కాదు, ముందు నుంచేమి ఏమంటాడు ద్రోహి ఏం కాదు. ప్రారంభంలో బాగానే ఉన్నాడు. ఎందుకు? తర్వాతనే వాడు ద్రోహిగా మారిపోయాడు, తర్వాతనే వాడు దొంగ అయిపోయాడు, తర్వాతనే చెడ్డవాడుగా మారిపోయాడు. ఇదేంటంటే మనకు ఒక హెచ్చరిక అండి, మనందరికీ ఒక గుణపాఠం. యూదా జీవితం ప్రారంభంలో బాగానే ఉంటారు. అంతెందుకు, ప్రారంభంలో భక్తి విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, వాక్యం చదువుకునే విషయంలో కానీ, వాక్యం చెప్పే విషయంలో కానీ, కార్యక్రమాల విషయంలో కానీ ప్రారంభంలో చాలా భక్తిగా బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత ఎందుకు ఇలా మారిపోయారు అర్థం అవదు. ప్రారంభంలో అలా లేడండి, ప్రారంభంలో అలాంటి వాడు కాదండి, కానీ ఎందుకోనండి ఇలా అయిపోయాడు అన్న విషయం మనం వింటున్నప్పుడు మనకి భయం కలుగుతుందండి. అమ్మో, అంటే ప్రారంభంలో ఇంత బాగా చేసినవాడు, ప్రారంభంలో ఇంత బాగా బ్రతికిన వాడే చివరికి వచ్చరికి ఇలా మారిపోయాడు అని అంటే నేనేమైపోతానో, నా జీవితం ఏమైపోతుందో అని మనల్ని మనంగా ఒక్కసారిగా సెట్ చేసుకోవటానికి ఇలాంటి వారి జీవితాలు మన కళ్ళ ముందు ఒక హెచ్చరికలా ఉంటాయి. అందుకే పౌలు గారు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక మాట రాస్తాడు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10:13లో తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు అంటాడు. తాను నిలబడ్డాను, నేను బాగా భక్తిగా ఉన్నాను, బాగా బైబిల్ చదువుతున్నాను, బాగా మీటింగ్లకు తిరుగుతున్నాను, బాగా ప్రసంగాలు చేస్తున్నాను, నా మీటింగ్లకు 1000 మంది వచ్చేస్తున్నారు, అందరూ నాకు సన్మానాలు చేసేస్తున్నారు, చాలా రిచ్, చాలా ఉన్నతంగా నేను వెళ్ళిపోయాను అని నువ్వు అనుకుంటే చెప్తున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో అన్నాడంటే ఎంత ఎత్తుకి ఎదిగిన వాడైనా కానీ ఏమైపోయే అవకాశం ఉంది? ఎంత ఎత్తుకి ఎదిగిన వాడైనా కానీ ఏమైపోయే అవకాశం ఉంది? పడిపోయే అవకాశం ఉంది. సొలొమోను ఆకాశవంత ఎత్తుకి ఎదిగాడు, పాతాళవంత లోతుల్లో పడిపోయాడు. సొలొమోను మహాజ్ఞాని అని అందరి చేత కీర్తింపబడి పొగిడింపబడి ఆయన జ్ఞానాన్ని వినటానికి భూమి అంతముల నుంచి కూడా వచ్చి రాజులు సైతం వచ్చి క్యూ కట్టారు. చివరకు వచ్చేసరికి ఎక్కడ కూర్చున్నాడో మీకు తెలియదు ఏం కాదు కదా, వెళ్ళేసి ఆ విగ్రహాల ముందు కూర్చున్నాడు. ఏ చేతులతో యెరూషలేము బంగారు దేవాలయం కట్టాడో అదే చేతులతో బయలుదేవతలకు గుడులు కూడా కట్టేశాడు. ఎందుకయ్యా సొలొమోను ఇలా అయిపోయింది? ఎంత గొప్ప జీవితం, ఎంత వైభవోపేతమైన జీవితం కదనేది. ఒకప్పుడు ఎంత మంది అయ్యా, నీ ఇంటి అంత సందడిగా ఉండేదయ్యా, ప్రపంచం అంతా నీ గురించే మాట్లాడుకున్నదయ్యా, ప్రపంచం అంతా నిన్నే కీర్తించేదయ్యా. ఇంత గొప్ప స్థితి నుంచి ఎందుకయ్యా ఇంతగా నువ్వు దిగజారి పడిపోయావు అని అంటే తప్పటడుగులు వేశాడు. తప్పు జరిగిపోయింది. అన్నీ మనసులో పెట్టుకొని చెప్తున్న మాట అన్నమాట ఇది పౌలు గారు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు ఇస్కరియోతు యూదా కూడా, మీకు తెలుసో లేదో, యూదా కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడండి. మీకు తెలుసా? ఇస్కరియోతు యూదా కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడు. విచిత్రం ఏంటంటే దయ్యాలను వెళ్ళగొట్టిన ఇస్కరియోతు యూదాకే మళ్ళీ దయ్యం పట్టింది. అది ఎంత షేమ్గా ఉంటుందండి.
ఎక్కడ ఎలా కొట్టాడంటాడేమో. మీరు లూకాసువార్త 10వ అధ్యాయాలు చదువుకోండి. లూకాసువార్త 10వ అధ్యాయాలు చదువుతున్నప్పుడు శిష్యులందరూ వెళ్ళిపోయి అపవిత్రాత్మల చేత దయ్యాల చేత పీడింపబడుతున్న అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దయ్యాలు వెళ్ళగొట్టేసి ప్రభు దగ్గరికి వచ్చేసి, ప్రభువా మేము అది చేసి ఇచ్చేసి గొప్పగా చెప్తుంటారు. అందులో ఎవరు కూడా ఉన్నారు? ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ ఏ ఇస్కరియోతు యూదా అయితే ఒకానొక సమయంలో దయ్యాలను వెళ్ళగొట్టాడో అదే ఇస్కరియోతు యూదా దయ్యం ప్రవేశించింది. సాతాను ప్రవేశించాడు ఇస్కరియోతు యూదాలోనికి. యేసు 12 మందిలో ఒకడుగా ఉండి దయ్యాలను వెళ్ళగొట్టి యేసుతో కూర్చొని, యేసుతో తిని, యేసుతో నడిచి, యేసుతో పడుకొని, యేసుతో ప్రయాణం చేసిన ఇస్కరియోతు యూదా లాంటి వాడే సాతాను మాయ ఉచ్చు ఉరిలో పడిపోయినప్పుడు మీరున్నది ఎక్కడ? నా దగ్గర అనుకోండి. మీరు కాసేపు, నేను చాలా నలుసు లాంటి వాడిని, యేసురావు పాదాల కింద నలుసు లాంటి వాడిని. యేసు ప్రభుతో ఉన్నవాడే పడిపోతే నా దగ్గర ఉండి మిమ్మల్ని పడగొట్టడం వాడికి పెద్ద కష్టమా అండి? అందుకే జాగ్రత్త. మీరు ఈరోజు మీకున్న భక్తి సరిపోతుంది అనుకుంటున్నారేమో. ఈరోజు మీకున్న భక్తి సరిపోతుంది అనుకుంటే ఇస్కరియోతు యోధా ప్రారంభంలో వాడు చాలా భక్తిగానే ఉన్నాడు, చాలా బాగానే ఉన్నాడు, ఆడే పడిపోయాడు. మీకున్నది ఏమాత్రం, మీకున్నది ఏ పార్టీ? అందుకే ఎప్పుడు కూడా అతిశయించకూడదు. మనకున్న దానిని బట్టి, మనం చేసిన దాన్ని బట్టి, మనం ఇచ్చిన దాన్ని బట్టి, మనకున్న భక్తిని బట్టి ఎప్పటికైనా పడిపోయే ప్రమాదం ఉంది. వాడు ఊరుకోడు, పడగొడతాడు, ఎలానైనా పడగొడతాడు. అదే ఇస్కరియోతు యూదా మనకు చెప్తున్నాడు అన్నమాట. యూదాను గురించి అలా మాట్లాడుతూ, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలాన్ని, ఏ ద్రోహము? అదే ఆయన అమ్మితే వచ్చిన 30 వెండి నాణాలు ఉన్నాయి కదా, వెళ్ళాడు, తీసుకుని వెళ్ళి దేవాలయంలో పారవేసేసాడు కదా. అక్కడ మత్తయి సువార్త 27లో ఉంటుంది. ద్రోహం తీసుకెళ్ళి మరలా అయ్యాని తప్పు చేసేసాను. యూదా వెళ్ళాడండి, ఎవరికైతే యేసుప్రభుని అమ్ముకున్నాడో బేరం పెట్టాడు దగ్గరికి వెళ్ళిపోయి, చీచీ నేను చాలా పెద్ద తప్పు చేసేసాను, మహానుభావుని మహాపురుషుని అమ్మేసి నాకు ఈ డబ్బులు వచ్చేద్దు, ఈ డబ్బులు నా దగ్గర అవసరమే లేదు, మీ డబ్బులు మీరు తీసేసుకున్నానంటే వాళ్ళు అన్నారు, ఛీ ఒక నీతిమంతుని అమ్ముకున్నావురా నువ్వు, ఆ డబ్బులు మాకెందుకురా, వద్దు నువ్వే ఏమైనా చేసుకోపో అని వాళ్ళని వేశారు. అప్పుడు వాడి దగ్గర పెట్టుకోలేక చేసిన అపరాధం విషయంలో కుమిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక అవి అలా దేవాలయంలో పారవేశాడట. వెళ్ళేసి వెంటనే ఉరిపోసుకొని చచ్చిపోయాడు. అది ఇస్కరియోతు యూదా గురించి అలా మాట్లాడుతూ ఒక పొలం కొన్నాడు. వాళ్ళు ఏమంటే ఆ దేవాలయంలో పారవేసిన తర్వాత ఆ డబ్బులు ఏవైతే అన్నీ ఏరేసుకొని, ఆ రోకలన్నీ వేరేసుకొని ఏమంటే అక్కడున్న వేరే వాళ్ళు వెళ్ళేసి మొత్తానికి ఒక పొలం కొన్నారు. అతను తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. లూకా గారు రాస్తున్నారు, డాక్టర్ గారు కదండి. ఎంత ఎత్తు నుంచి పడిపోతే ఎలా చచ్చిపోతారన్న సంగతి ఎవరికి తెలుసు? ఎందుకంటే ఒక డాక్టర్కి చూడగానేనండి పల్స్ పట్టుకోగానే అర్థమైపోతుంది, నాడీ పట్టుకొని తెలిసిపోతాయండి, మన జబ్బులను తెలిసిపోతాయి. నాలుగు చూపించగానే చెప్పేస్తాడు, మనకు కళ్ళు చూసి చెప్పేస్తారు. ఇప్పుడేమో టెస్టులు చేస్తే కానీ చెప్పలేరు డాక్టర్లు. ఒకప్పుడు డాక్టర్లు అయితే నాలుగు చూసి రోగాలు చెప్పేవాళ్ళు, కళ్ళు చూసి రోగాలు చెప్పేసేవాళ్ళు, మన పల్స్ పట్టుకొని చెప్పేసేవాళ్ళు. అది ఇప్పుడు ఏది చెప్పాలన్నా కానీ నేను మిషన్కి అప్పచెప్పిన తర్వాత ఇచ్చిన రిపోర్టును బట్టి అప్పుడు చెప్తుంటారనమాట. అంటే ఆల్రెడీ నువ్వు రోగంతో పీడింపబడుతుంటావు, మళ్ళీ మిషన్ కూడా కాసేపు నేను ఏం చేయాలి, పిండాలి. ఇది ఇప్పుడున్నటువంటి ఏమంటే ట్రీట్మెంట్ ఇలా ఉంది, వదిలేయండి. కానీ నిజంగా ఆ రోజు చూసారా, లూకా చూశాడా? యూదా చనిపోవడం చూశాడా? యూదా చనిపోయేటప్పుడు లూకా ఉన్నాడా? లేడు. కానీ మరి నడిమికి బద్దలైపోతే పేగులను బయటకు వచ్చి ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన ఎక్కడ ఉరిపోసుకున్నాడో, ఎంత ఎత్తు నుంచి ఉరిపోసుకొని కింద పడిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలిగిన వాడు. అతను చూడండి, ఎక్కడైనా కానీ అనుమానాస్పద మృతులు అప్పుడప్పుడు నమోదు చేసినప్పుడు ఈ వ్యక్తి ఎలా చనిపోయినప్పుడు వస్తారు, క్లూస్ వస్తారు, టీం వస్తారు, చూస్తారు, మొత్తం కూడా ఏరియా అంతా కూడా చూసి మొత్తానికి ఇతను ఇతను ఎలా చచ్చిపోయి ఉంటాడు, ఇతని విషయం వలన, లేకపోతే ఇవాళ చంపేశారు ఎలా చెప్తున్నారు? అలా అనుభవం. అది లూకా గారు కూడా ఎలా చెప్పగలిగారు అంటే అది ఆయన వైద్యుడు కనుక ఆయన అనుభవంతో చెప్పాడు. అందుకే ఈ విషయాన్ని ఎవరూ రాయలేదు, లూకా గారే రాస్తారు, వైద్యుడైన లూకా. రైట్. ఆ తర్వాత పేగులన్నీ బయటకు వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అంటే రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోను గాక, దావీదు ద్వారా అన్నాడు చూసారా పైన,
దావీదు ద్వారా పలకబడిన లేఖ నెరవేరినట్లు అన్నాడు కదా. అంటే ఈ యోధా గురించి ఎప్పుడో దావీదు గారు 1000 సంవత్సరాల క్రితమే యోధా గురించి ఆయన ప్రవచనం చెప్పాడనమాట. అప్పుడు ప్రవచనాలలో కీర్తనల గ్రంథంలో దావీదు గారు చెప్పినది ఏదైతే ఉందో అది యోధా విషయంలో ఏమైంది, నెరవేరింది అన్న సంగతి గుర్తు చేస్తున్నాడు. బైబిల్ ఈజ్ ఏ ప్రాఫిటిక్ బుక్ అండి. ఇది ప్రవచన గ్రంథం బైబిల్ అంటే. బైబిలు దేవుని గ్రంథం కాదు అని ఎన్ని ప్రయత్నాలు చేశారు నిరూపిద్దామని, ఎవ్వడి వల్ల కాలేకపోయింది, ఎవ్వరి వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిలు దేవుని గ్రంథం కాదని నిరూపించడానికి నాకు తెలిసి ప్రపంచంలో ఏ గ్రంథం మీద చెయ్యనని పరిశోధనలు అన్ని జరిగాయి బైబిల్ పైన. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఏంటంటే, నో, ఇది దేవుని గ్రంథం అని నిరూపించటం మా వల్ల అవ్వటం లేదు అని ఎవరన్న మాటలు తెలుసా? 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయినోడు కాదు చెప్పిన మాటలు, ఉన్మాదంతో ఊగిపోయేవాడు కాదు చెప్పింది, పెద్ద పెద్ద స్కాలర్ చెప్పినవి చెప్తున్నాను, సైంటిస్టులు చెప్పిన విషయాలు చెప్తున్నాను. అందులో ఒక వ్యక్తి గురించి చాలాసార్లు నేను చెప్తుంటాను ప్రసంగాల్లో, విలియం మిచెల్ రామ్సే అని. కంప్లీట్గా ఎథీస్ట్, ఆయన కంప్లీట్గా నాస్తికుడు. బైబిల్ తప్పని నిరూపించాలని చాలా ప్రయత్నం చేశాడు. నేను నిరూపిస్తాను చూడు అని బయలుదేరాడు. లూకా సువార్త, అపోస్తల కార్యం, ఈ 2 పుస్తకాలు నిరూపిస్తే చాలండి బైబిల్ అంతా తప్పైపోద్దండి అని. అలా నిరూపించడానికే వెళ్ళాడు. చాలా ఏమైనా ఆర్కియాలజికల్గా మొత్తం తవ్వి ఆ ఏరియాలన్నీ తిరిగి మొత్తానికి బయటకు వచ్చేసిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నిజంగా బైబిల్కున్నంత పురాతత్వ శాస్త్ర సంబంధమైన, బైబిల్కున్న భౌగోళికమైన శాస్త్రీయమైన, బైబిల్కున్న శాస్త్రీయమైన ఆధారాల ప్రపంచంలో ఏ గ్రంథానికి నేను చూడలేకపోయాను. బైబిల్ ఈజ్ ఏ నిజంగా వండర్ఫుల్ అండ్ ఇట్స్ ఎ గాడ్స్ బుక్ అని చెప్పి, ఇక నేను నా నాస్తికత్వాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను ఆస్తికుడిగా మారిపోయి క్రీస్తుకు దాసుడైపోతున్నాను అని చెప్పి క్రీస్తుకు శిష్యుడైపోయి ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన. ఇది నేను కథ చెప్పలేదు, మీరు నెట్లో కొట్టినా మీకు తెలుస్తుందండి ఆయన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. ఇలా ఎంతమంది నాస్తికులు దేవుడు లేడన్న వాళ్ళు ఎంతమంది, పెద్ద స్కాలర్స్ అండి. నేను చెప్తున్నది చిన్న వాళ్ళ కోసం కాదు. అమెరికాలో అతిపెద్ద యూనివర్సిటీస్ అని మీరు చెప్పుకుంటున్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో చదువుకున్నటువంటి వాళ్ళు, అందులో ఏమంటారు ప్రొఫెసర్స్గా పనిచేసిన వాళ్ళు, ఈవెన్ దో నాసాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో కూడా అనేక మంది. ఇప్పుడే మరలా అమెరికా అంతా కూడా మరలా ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ప్రారంభమైంది. మనం బైబిల్కు దూరం అయిపోయి చాలా తప్పు చేశాము, బైబిల్ను విడిచిపెట్టి చాలా తప్పు చేశాము. అదే నేను టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అని చెప్పేసి పాపం ఆయన చార్ల్స్ క్రిక్ ప్రారంభించేశాడు కదా, చంపేశారు కదా. మన దేశం చాలా తప్పు చేసింది బైబిల్కు బైబిల్ దూరం పెట్టేసి. బైబిల్ ఎప్పుడు దూరం పెట్టామో ఈ సమాజంలో అనైతిక విలువలు పెరిగిపోయాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు, పురుషులు స్త్రీలుగా మారిపోయి గర్భవతి బిడ్డలను చంపేసుకుంటూ వెళ్ళిపోతూ అసలు ఏంటి దేశం అంత ఎలా అయిపోతుంది? ఎప్పటి నుంచి పతనం ప్రారంభమైంది అమెరికాది? బైబిల్కు దూరం అయినప్పటి నుంచి. అని మరలా తిరిగి బైబిల్లో ఇంప్లిమెంట్ చేద్దాం మరలా ఆ దేశంలో అని రెవల్యూషన్ తీసుకొచ్చాడు అతను. అది భరించలేక సహించలేకనే చంపేశారు. అలా అని అతను చంపిన తర్వాత ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ చూస్తుంటేనండి, అతని చావు అనేక మందిని మార్చింది. అతను చనిపోయిన తర్వాత చాలామంది యూత్ అండి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అతను చనిపోయిన తర్వాత మాలో కూడా ఒక ఆవేశం, మాలో కూడా ఒక మార్పు కనపడుతుంది. ఏంటంటే మేము బైబిల్ బాగా చదవాలి అని. నేను ఇప్పటివరకు బైబిల్ దూరం పెట్టాను, ఎక్కడో ఇంట్లో సెల్ఫ్లో పెట్టేశాను, బైబిల్ తీశాను. ఈ రోజు నుంచి బైబిల్ చదువుతున్నాను. చార్లెస్ కిర్క్ మరణంతో నా జీవితాన్ని వెలిగించుకుంటున్నాను. ఇదిగో నేను క్రీస్తుకు అప్పగించుకుంటున్నా నా జీవితాన్ని. ఇదిగో నేను బాప్తిస్మం తీసుకున్నాను, బైబిల్ చదవడం ప్రారంభించేశాను. ఆయన మరణం, ఆయన బ్రతుకున్నప్పుడు ఎంతమందిని మార్చాడో, ఆయన చావు ద్వారా కూడా అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించేశాడు. నిజంగా ఆ బైబిల్ మీ చేతిలో ఉంది, మీకు అర్థం కావట్లేదు దాని విలువ. 500, 1000 రూపాయలు, 2000 అనుకుంటున్నారేమో. కాగితాలకు మీరు పెట్టింది అందులో ఉన్న మాటలకు కాదు. బైబిల్ చదవటం ప్రారంభిస్తే బైబిల్ తప్ప ఇంకేది చదవలేమండి. అంత ఉన్నతంగా, అంత అద్భుతంగా, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ఒక హోటల్లో మంచి భోజనం ఉంది అని అనుకున్నప్పుడు ఆ టేస్ట్ నీకు నచ్చితే చూడు, ఎంత లేట్ అయినా వెళ్తావు, కూర్చుంటారు అక్కడే. ఎందుకు? ఎవరి ఇక్కడ తప్ప ఇంకెక్కడ బాగుండదండి, లేట్ అయినా పర్లేదండి, ఇక్కడే కూర్చుంటావండి, ఇదే తినాలండి. బైబిల్ అలాంటిది రండి. నువ్వు బైబిల్ చదవకుండా పడుకోలేవు. నువ్వు దాని టేస్ట్ నీకు అర్థమైతే, బైబిల్ చదవని రోజు ఉండదు మన జీవితంలో. దాన్ని నువ్వు అనుభవించినప్పుడు, ఆ మాధుర్యం నువ్వు చూసినప్పుడు,
ఇక్కడ అదే మనకు కనబడుతుంది, చూసారా? ఏమంటే ఎక్కడ చెప్పాడు? మీరు 69వ కీర్తన మీరు చదువుకున్న తర్వాత 65వ కీర్తన 25వ వచనంలో కానీ 109వ కీర్తన 8వ వచనం అంటే ఏంటి? ఇక్కడ చెప్తున్న కోడ్స్ అనమాట. అతని ఇల్లు పాడైపోను గాక, దానిలో ఎవడో కాపురం ఉండకపోను గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొని కాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది అన్నట్టు, చూసారా? అంటే ఎక్కడ రాయబడింది కీర్తన గ్రంథంలో అంటే 69వ కీర్తన 25వ వచనం, 109వ కీర్తన 8వ వచనం. అక్కడక్కడ దావీదు గారు చెప్పినటువంటి ఆ మాటను ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేసి, ఇది ఇస్కరియోతు యూదా విషయంలో జరిగిపోయింది అని ఆ ప్రాఫెసీని ఆయన రిమైండ్ చేశాడు 21లో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇస్కరియోతు యూదా ప్లేస్ పోయింది కనుక ఇస్కరియోతు యూదా ప్లేస్లో ఒకరిని మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. ఎందుకంటే యేసు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక 12 మంది ఉండాలి, మనకు ఒకరు తక్కువైపోయారు. యేసు ఎందుకు 12 మందిని కరెక్ట్గా ఎంపిక చేసుకున్నాడు అని అంటే దానికి కరెక్ట్ సమాధానం మనకు తెలియకపోయినా మనం అనుకోవడానికి ఏంటంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఒక గోత్రానికి చొప్పున ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క సింబాలిక్గా ఒక్కొక్క గోత్రానికి ఒక గోత్రం సూచనగా 12 మందిని, యాకోబు 12 మంది కుమారులు, ఆ 12 మంది 12 గోత్రకర్తలు, ఆ 12 మందిని దృష్టిలో ఉంచుకొని యేసుప్రభు ఏమైనా 12 మందిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. కానీ ఒకడు తగ్గిపోయాడు కదా, ఇప్పుడు తగ్గిన ఒకరిని మనం ఫిల్ చేసుకుందాం, మరలా ఫిల్ చేసుకుందాం. మరి ఫిల్ చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ కావాలి కదా. అవును, ఒక ఉద్యోగం ఖాళీ అయిపోయింది, అపోస్తలత్వం. మరి అపోస్తలత్వం ఖాళీ అయిపోతే మరలా వచ్చేవాడు అపోస్తలుడై ఉండాలి అని అంటే మనకున్న క్వాలిఫికేషన్ అతనికి ఉండాలి. మరి మనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? 11 మందిగా మనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన బోధ ప్రారంభించినప్పటి నుంచి, ఆయన సువార్త ప్రారంభించినప్పటి నుంచి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినంత వరకు మనం ప్రతి విషయంలో సాక్షులుగా ఉన్నాం. అంతే కదండి. యేసుప్రభు బోధ ప్రారంభించినప్పుడు అపోస్తలు పిలిచాడు కదా 12 మందిని. అలా అక్కడ నుంచి ఆయన పరలోకానికి వెళ్ళినంత వరకు ప్రతి విషయానికి మనం ఎలా అయితే సాక్షులంగా ఉన్నామో, ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యే వ్యక్తి కూడా అలాంటి వాడై ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎందుకంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా తండోపతాలు వచ్చేవాళ్ళు కదండి. అలా మాలాగా ఎప్పటికీ 3.5 సంవత్సరాల పాటు యేసును అంటి పెట్టుకొని తిరిగినటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు మాకు కావాలి. ఎంతమంది ఉన్నారు? ప్రతి విషయంలో యేసును చూసిన వాళ్ళు అన్నప్పుడు ఇద్దరు ముందుకు వచ్చారు. ఇద్దరు వచ్చారండి. అక్కడ 120 మంది, అక్కడ ఉన్నది ఎంతమంది? 120 మంది. ఆ 120 మందిలో ఇద్దరు వచ్చారు, మత్తీయ, యోసేపు. ఇద్దరు వచ్చినప్పుడు మరి ఇద్దరు ఎవరిని పెట్టుకోవాలి? ఎవరిని పెట్టుకుందాం? వీడు మాకు కొంచెం దూరపు చుట్టం, లేదా వీడు మాకు చాలా దగ్గర బంధువు, వీడు మాకు అన్న అవుతాడు, మాకు తమ్ముడు అవుతాడు, మాకు బావ అవుతాడు, బామర్ది అవుతాడు. అదా చూశారు? ఆ ఉన్న క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ ఉన్న నీకు అర్హత ఉండాలి. అర్థమైందా? అలా అని అన్న అయితే క్వాలిఫికేషన్ ఉంటే అన్న కదా అని పక్కన పెట్టేద్దామా? క్వాలిఫికేషన్ ఉంది కదా, అర్హత ముఖ్యం. అక్కడ అన్న తమ్ముడా అనేది తర్వాత, ముందు అర్హత, యోగ్యత ఉందా లేదా అనేది చూడాలి. యోగ్యత తర్వాత నో ప్రాబ్లం, అది ఎవరైనా పర్వాలేదు, బయటోడైనా పర్వాలేదు, ఇంట్లో వాడైనా పర్వాలేదు, దానికి న్యాయం చేయగలగాలి. చూశారు, ఇద్దరు వచ్చారండి. మళ్ళీ ఇద్దరు వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరిలో ఎవరిని పెట్టుకుందాం అని మరలా మనం ఎవ్వరం కాదు, మన దేవుణ్ణి అడుగుదాం అని ఆ ఇద్దరి పేరు మీద చీటీలు వేశారు. అప్పట్లో పాత నిబంధనలో నుండి ఏదైనా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే చీటీలు వేసేవాళ్ళు. అది వాళ్ళకి అలవాటుగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ నేను ఒకరి పేరు చెప్పి మీరు ఇంకోళ్ళ పేరు చెప్తే మళ్ళీ ఎక్కడ డిస్ప్యూట్స్ వస్తాయేమోనని దేవునికి విడిచిపెట్టేద్దాం అని ఇద్దరి పేరు మీద చీటీలు వేశారట. అప్పుడు ఆ చోటికి ఏమన్నాడు, అంతటా కనపరచమని చెప్పి దేవుని వేడుకున్నారట. 26లో అచ్చట వారు వీరిని గురించి చీటీ వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడాను. అంటే ఈ మొదటి అధ్యాయం అంతా కూడా 2 విషయాలు చెప్పాయి ప్రధానంగా. మొదటి అధ్యాయం అంతా 2 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఏంటి ఆ 2 విషయాలు? ఒకటి, యేసు ఆరోహణమై వెళ్ళటం, యేసు పరలోకానికి ఆరోహణుడయ్యాడు, మొదటి విషయం. రెండో విషయం ఏంటి? అపోస్తలుని ఎన్నిక. ఏమున్నాయి ఇందులో? ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, యేసు పరలోకానికి ఆరోహణం అవటం అనేది మొదటి విషయం అయితే, రెండో విషయం ఏముంది మొదటి అధ్యాయంలో? 12వ అపోస్తలుడిని ఎన్నుకోవటం అనేది రెండో విషయంగా ఉంది. అంటే మొదటి అధ్యాయానికి టైటిల్ ఇవ్వాలి అని అంటే ఈ 2 ఇవ్వచ్చు. మరలా ఈ రెండింటిలో కూడా ఏదో ఒకటే మీరు చెప్పండి టైటిల్ అని మీరు అన్నారనుకోండి, ఏమిద్దాం టైటిల్? ఒకటే టైటిల్ అంటే యేసు ఆరోహణం అవటం. ఇస్తారా? ఇవ్వండి, నో ప్రాబ్లం. లేదండి, అపోస్తలుని ఎన్నిక. ఎందుకంటే ఇక్కడ నుంచి
అపోస్తలుల కార్యాలు కదా ప్రారంభమవుతాయి, అపోస్తల పనులు కదా ప్రారంభమవుతాయి. కాబట్టి అపోస్తల కార్యాలు, అపోస్తల పనులు ఆరంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ మొదటి అధ్యాయానికి మెయిన్ విషయం ఏదైతే ఉందో అందులో అపోస్తలుడి ఎన్నిక. కాబట్టి నేను మొదటి అధ్యాయానికి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే అపోస్తలుడి ఎన్నిక అనేది మొదటి అధ్యాయానికి ఇచ్చే టైటిల్. ఓకేనా? ఇప్పుడు మొదటి అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనమాట, మొదటి అధ్యాయం అంతా కూడా ఉన్న విషయం ఏంటి, అపోస్తలుడి ఎన్నికను గురించి చెప్పింది మొదటి అధ్యాయం. ఒక అధ్యాయం కంప్లీట్ అయిపోయింది కదా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీక్ మనం రెండవ అధ్యాయాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ గ్రంథాన్ని విభజించి విశ్లేషణతో నేర్చుకోవటానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి. కల్మషం లేని పిల్లలుగా, కపటం లేని, మాయ లేని, మోసం లేని పిల్లలుగా మీ ఎదుట మా భక్తిని కనపరుచుకోవాలన్న ప్రయత్నంలో భాగమే మేము చేసే ప్రతి కార్యం కూడా. 5 దినాల కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించుకున్నారు. మీ బిడ్డలు మాటల్లో చెప్పలేనంత ప్రయాసపడ్డారు. అందరూ వారి శక్తి కొలది ఇచ్చారు, శక్తి కొలది కష్టపడ్డారు. కష్టపడిన, ఇచ్చిన ప్రతి నీ కుమారుణ్ణి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నామని ప్రాధేయపడుతున్నాను. మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. మరెన్నో కార్యాలు మీకోసం మేము చేయాలి. అపోస్తలులు ఏం చేశారంటే చెప్పడానికి ఒక గ్రంథం ఉంది. ఖమ్మంలో ఉన్న క్రీస్తు సంఘం ఏం చేసిందంటే చెప్పడానికి మాకు కూడా నాయనా చాలా కార్యాలు కావాలి. మరలా అక్టోబర్ నెల 14, 15 తేదీలలో సేవకులు రాబోతున్నారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నాం, ఏర్పాట్లలో ఉన్నాం. శ్వాస ఆగే వరకు మీ పనులు కొనసాగించేటువంటి మంచి మనసు మా అందరికీ ఇవ్వమని వేడుకుంటూ, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వాటన్నింటిలో నుంచి మీ పిల్లల్ని విడిపించి సమస్త విషయాలలో మీ కరుణ, మీ కటాక్షం వారిపై ఉంచమని కోరుతూ, మరి రేపటి నుంచి మరలా తిరిగి ప్రయాణమై సభల కొరకు వెళుతున్నాము. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వెళ్ళిన ప్రతి చోట మీ వాక్యాన్ని ఉన్నతంగా చెప్పి అనేకులను మీ వైపుకు త్రిప్పటంలోనూ, త్రిప్పబడిన వారిని మీ వాక్యంతో స్థిరపరచుటలో ఒక పాత్రగా, బలమైన సాధనంగా వాడుకొనమని కోరుతూ, సంఘాన్ని దినదిన ప్రవర్ధమానముగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లింపచేయమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.